మనిషికి తెలిసేది తక్కువ, అంటే అవగాహన అనేది చాలా తక్కువగా కనబడుతుంటుంది. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే తత్వం మనిషిలో కనబడుతుంది. అందులో దెయ్యాన్ని గురించి అంటే చెవులు చాటలు చేసుకునేటువంటి వినేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక బైబిల్లో దేవుడు వీటికి సంబంధించి, దెయ్యాలకు సంబంధించి మనుషులు కాదు, దేవుడు చెప్పింది మనం తెలుసుకోవాలి. మనుషులు ఏదైనా చెప్తారు. ఇందాక మనం వాక్యపఠనంగా ఒక మాట చదివించాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే ఈ సందర్భంగా, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనాన్ని ఈ సందర్భంగా మనం ఆలోచించగలిగితే, కలగబోనది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియచేతురు అండి. కలగబోనదేదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారంట. అంటే రేపు ఈరోజు ఈ సభ అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళాక ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ జరగబోయేదాన్ని చెబుతామని చాలా ప్రపంచంలో వచ్చేసారు. వాళ్ళు ఎవరండి? జ్యోతిష్య పండితులు కదండి. వాళ్ళు మేము జరగబోయేది చెప్పేస్తాం, కలగబోయేది ఏం జరుగుతుందో మేము ముందుగా ఊహించి చెప్పేస్తామని అంటుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కలగబోవునది, జరగబోయేదేదో మనుషులు ఎరగకుండాను దేవుడు వారికి పెట్టిన పేరేంటో తెలుసా? బుద్ధిహీనులు. విస్తారంగా మాట్లాడేస్తుంటారు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, రేపు ఏం జరగబోతుందో కూడా ఎవరికి తెలియదు. ఏమండి, ఇప్పుడు ఈ క్షణం తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవునా? ఇప్పుడు నేను అలా ఒక 500 మీటర్ల దూరం వెళ్ళి అక్కడ నేను ఏం చేస్తున్నానో మీకు తెలిసిపోతుందండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి సడన్గా లేచి వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోయాడు అని మీరు అనుకుంటారే తప్ప, ప్రపంచంలో ఎవరొక్కడైనా కానీ ఇగో ఇక్కడ ఎందుకు వెళ్తున్నారంటే ముందుగా ఊహించి చెప్పగలరండి. అందుకే ఏది చెప్పినా దేవుడు మాత్రమే చెప్పాలి, మనుషులు ఏది చెప్పరండి. మనుషులు చెప్పి ఊహించి చెప్పేదే తప్ప, మనిషి ఏదో ఊహించుకొని చెప్తాడే తప్ప, దేవుడు సత్యమైనది చెప్తాడు, యథార్థమైనది చెప్తాడు దేవుడు. అందుకే వీటి గురించి, దెయ్యాల గురించి చెప్పాలంటే దేవుడే చెప్పాలి. మనుషులు ఊహించి మాట్లాడేస్తుంటారు, కలలుగా మాట్లాడేస్తుంటారు. అందుకే అండి చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కూడా తినిపించేటప్పుడు ఏం చేస్తామో తెలుసా? వాడు తినకపోతే అరే బూచోడు వస్తున్నాడు తిన్ను అని అంటాం. అవునా? వాడిని భయపెట్టి వాడికి మంచి భోజనాన్ని వాడిని తినిపిస్తుంటాం. ఇక వాడు పెద్దవాడైపోయి సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత అదిగో దెయ్యం అంట, ఇదిగో దెయ్యం అంట అని ఎవరో బంధువులు చెబుతుంటే వింటుంటాడు. ఇక మనకు సమాజంలో చూస్తుంటే అండి చుట్టుపక్కల ఇక తాతలు, నాయనమ్మలు, అవునా, వీళ్ళేమో ఖాళీగా ఉంటారా? వీళ్ళేం చెప్తారంటే వీళ్ళు పడుకోబెట్టడానికి కోసము, లేదంటే ఖాళీగా వాళ్ళకి ఏం సమయం దొరకదు టైం పాస్ చేయడం కోసము దెయ్యాల గురించి మాట్లాడుకుంటుంటారు. పల్లెటూళ్ళలో ఎక్కువ ఇది ఇంకా కదండి. వీటన్నిటిని గ్రహించి మనిషి దెయ్యానికి ఎక్కువగా భయపడుతున్నాడని ప్రపంచంలో రచయితలు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే అండి నవలలను తయారు చేశారు, రచయించారు. కొన్ని కథలను రచించి సమాజంలోకి వదిలిపెట్టేశారండి. ఇక మనిషి వీటికి ఎక్కువ ప్రభావితం అయిపోతున్నాడని ఇక తర్వాత ఏం చేశారంటే ఈ రచయితలు తర్వాత ఈ సినిమాలు, సీరియల్ తీసేవాళ్ళు కూడా తెలుసు కదండి దెయ్యాలకు సంబంధించి ఎన్ని వచ్చేసాయో. ఇక మనిషి వీటన్నిటిని చూసి దెయ్యం నిజంగా ఉందని భ్రమపడిపోతున్నాడండి. దెయ్యం ఏదో చేసేస్తుంది అని అనుకుంటున్నాడు. ఇందులో విచిత్రం ఏంటంటే మనుషులే దెయ్యాలే వచ్చేస్తారని మనిషి అనుకుంటున్నాడు. అండి మన ఇంటి పక్కన ఎవరో చనిపోయారండి. 2 రోజుల తర్వాత అక్కో నాకు ఎవరు కనిపించారో తెలుసా? అగో ఆ మనిషి కనిపించాడు. ఆ మనిషి కనిపించాడని చెప్పగానే వామ్మో ఇక్కడ దెయ్యం తిరుగుతుంది అండ్ మనిషి చనిపోయిన తర్వాత ఏమైపోతాడో ఎవరు తెలియచేయలేరు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు అని మనం చదువుకున్నాం కదా. మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే మనల్ని నడిపించేది ఆత్మ. మనల్ని నడిపించేది ఏంటండి? ఆత్మ. శరీరం కనబడుతుంది కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ అనేది కనపడదు. కనబడుతుందండి ఎవరికైనా? నాలో ఉన్న ఆత్మ కానీ మీ మధ్యలో ఎవరైనా ఆత్మ కానీ ఎవరికైనా కనబడుతుందండి? ఎవరికి కనపడదు. మనం మనిషి ఆకారంగా కనబడతాం.
కానీ కనబడుతున్న ఈ ఆకారాన్ని నడిపించే శక్తి మనలో ఒకటి ఉంది, దాని పేరే ఆత్మ. ఈ ఆత్మ ఎవరికి కనపడదు. ఏమండి, చనిపోయిన వ్యక్తిని మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఇక చనిపోతాడు అనుకున్నటువంటి సమయంలో, అంటే హాస్పిటల్లో చూడండి, హాస్పిటల్లో చికిత్స పొందుతూ 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 ఏమైపోతారంటే చచ్చిపోతారండి. ఏమండి, హాస్పిటల్లో ఎప్పుడైనా కానీ అగో చచ్చిపోతూ నాకు ఆత్మ కనిపించింది అలా వెళ్ళిపోయిందని ఎవరైనా చెప్తారండి? చెప్పడం ఎవరైనా చూసారండి? ఈరోజు మనిషి ఊహించేసుకుంటున్నాడు. చనిపోయిన వారు ఎక్కడ తిరుగుతారంట? గాల్లో కలిసిపోతుంటారంటండి. తర్వాత ఇంటి చుట్టూ తిరుగుతుంటారంట. కోరికలు తీరక చచ్చిపోతారంట. అండి, ఈ చనిపోయిన వారి ఆత్మ దెయ్యాలుగా మారుతారనే దానికి ఒక 3 కారణాలు చెప్పారండి. 3 కారణాలు, ప్రధానమైన 3 కారణాలు. ఒకటి ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత దెయ్యంగా మారటానికి 3 కారణాలలో ఒక కారణం ఏంటంటే, కోరికలు తీరక మనిషి చచ్చిపోతే దెయ్యంగా మారిపోతాడు. రెండవది ఏంటంటే, ఎవరైనా హత్య చేయబడ్డారు అనుకోండి, ఆత్మహత్య చేసుకుంటారు కదా, బలవత్ మరణం అంటారు కదండి. అండ్ 10th క్లాస్ పాస్ అవ్వకపోతే ఏం చేస్తారండి? వామ్మో, నాకు మార్కులు తక్కువ వచ్చేసి నేను పాస్ అవ్వలేకపోయాను, ఇక నేను నా ముఖం వేసుకొని సమాజంలో ఎట్ట తిరగాలని చెప్పి ఫ్యాన్ గురేసుకుని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు బాధ ఎక్కువైందని చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇక వాళ్ళు చచ్చిపోయి మళ్ళా ప్రేతాత్మలు తిరిగి భూమి మీదకి వస్తారని, మళ్ళీ ఇక్కడిక్కడ తిరుగుతుంటారని అనుకుంటుంటారండి. ఇంకా మరొక కోణంలో ఆలోచించగలిగితే మరొక కారణం ఏంటి అని అంటే, మనిషి చనిపోయి దెయ్యం అయిపోవడానికి మరొక కారణం ఏంటంటే, ఎవరి చేతనైనా చంపబడితే ఆ చంపిన వారిని పగ తీర్చుకోవడానికి మనిషి దెయ్యాలుగా మారతారు అని అన్నారు. అంటే 3 కారణాలు. ఒకటేమో కోరికలు తీగ చనిపోతే, రెండవది ఆత్మహత్య చేసుకొని చనిపోతే, మూడవ కారణం ఏంటండి? ఎవరి చేతనైనా చంపబడితే పగ తీర్చుకోవడానికి మరలా వస్తారు. అంటే ఈ మాటలను ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఏమంటే కోరికలు తీరక చనిపోతే దెయ్యాలుగా మారుతారండి. కొంతమంది ఏమంటారంటే, అగో దెయ్యంగా మారి తనకు చేపల కూర కావాలని అడిగింది. ఏమడిగిందంట? మటన్ కూర కావాలని అడిగిందంట, నాటుకోడి కావాలని అడిగిందంట. ఇక అడగగానే అగో కోరిక, తన కోరికలు తీరక చనిపోయింది కాబట్టి అగో ఆ కోరిక తీర్చుకోవడానికి అడుగుతుంది. ఏమంటే తిండి మీద కోరిక దెయ్యాలకు ఉంటే, మనిషి కంటే తిండి మీద కోరుకుంటుంది, మరి దెయ్యాలకు తిండి మీద కోరుకుంటుందా? ఏమంటే ఒక స్త్రీకి ఎక్కువ ఈ వెయిట్ ఇష్టపడతారండి, వెయిట్ ఇష్టపడతారు, బంగారాన్ని ఇష్టపడతారు కదండి. ఏదైనా చిన్న తాడు ఉందనుకోండి, ఒక 2 రోజులు మురిసిపోతుంది, 3 రోజుకి ఏమంటుందో తెలుసా? నా మేడలో సన్న తాడు ఇంకొంచెం లావు ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారు కదా. ఏమైనా చెవులు పెట్టుకుంటారు బంగారమే, చాలా చిన్న చిన్నవి పెట్టుకుంటారు, డబ్బులు ప్రారంభంలో తక్కువ ఉంటాయి. కొంత ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఏమనుకుంటారు తెలుసా? ఏంటి నేను ఇన్ని సంవత్సరాలు చిన్న పెట్టుకుంటారు కదా, ఇంకొంచెం కనబడేటట్టు ఉండాలి కదా, మరి ఇప్పుడు చిన్నదంటే ఎవరు కనబడట్లేదు, కొంచెం కనబడేటట్టు కొంచెం పెద్దదిగా ఉండాలని. అలా నిజంగా కొంతమంది కొనుక్కోకుండానే ఆ కోరిక తీరకుండానే చచ్చిపోతారండి. నిజంగా ఒకసారి మనం ఆలోచించగలిగితే అండి, కోరికలు తీరక చనిపోయిన వారు దెయ్యాలుగా మారతారు అన్న కోణంలో ఒకసారి మనం ఆలోచించగలిగితే, నిజంగా కోరికలు, బంగారం కోరిక తీరక చచ్చిపోయింది అనుకోండి, ఏమంటే కళ్యాణ్ జ్యువెలరీస్ ఉన్నాయి, అవునా, లలిత జ్యువెలరీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోయి ఆ బంగారం అంతా మేము వేసుకోవచ్చు కదా దెయ్యం. మరి ఇంటికే వచ్చి మన దగ్గరికే వచ్చి ఏదో కోరికలు తీరక చనిపోయింది దెయ్యం. ఏంటండి ఇదంతా? బతుకున్నప్పుడు ఇక్కడే దిక్కులేదు, మళ్ళీ ఇంటి చుట్టూ తిరిగేసి దాన్ని ఏదో బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోవటం, ఏదో కోరుకున్న ఆశ, తినే ఆశ కొలది ఏదో వండి పెట్టింది తిని వెళ్ళాలని అనుకోవటం, ఇవన్నీ నిజమైనవి కావు, అవాస్తవాలు. సమాజములో అవాస్తవాలు ఎక్కువగా ప్రభావిస్తూ వచ్చాయి. ఎక్కువ దేన్ని నమ్ముతున్నారంటే అబద్ధాన్ని నమ్ముతున్నారండి, సత్యాన్ని నమ్మరండి. ఏమండి, కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావండి, చెవితో వినేవన్నీ నిజాలు కావండి, కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావా? ఏమండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావనే దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. అంటే మనం బండి మీదనో లేదంటే కారులోనో, ఈ ఎండాకాలం కదండి ఇప్పుడు ఏంటంట, ఆ తార్ రోడ్డు మీద అలా వెళ్ళిపోతుంటే దూరం నుంచి చూస్తుంటే అక్కడెక్కడో నీళ్లు కనబడినట్టుగా అనిపిస్తుంటుందండి, అవునా? బండి మీద వెళ్తున్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది. దాన్ని ఆ ఎండలో మనం వెళ్ళిపోతా అంటే దూరం ఏదో నీళ్లు ఉన్నట్టుగా కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క చుక్క బొట్టు కూడా
దాన్ని ఏమంటారంటే ఎండమావులు అని అంటారు. నిజంగా అండి, మన కళ్ళతోనే చూసాం కదా, అది దూరం నుంచి చూస్తుంటే అక్కడ అదురు నీళ్లు కనబడుతున్నాయి కదా, మరి నీళ్లు చూసి దగ్గరకు వెళ్ళగా ఒక చుక్క లేదే అంటే కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు, చెవితో వినేవన్నీ కూడా నిజాలు కావు, మెరిసేదంతా కూడా బంగారం కాదు. ఏమండి, మన కళ్ళు ఇంత మోసం చేస్తున్నాయా, మన చెవులు ఇంత మోసం చేస్తున్నాయా మనల్ని? ఏమండి, దేవుడు చెప్పాలండి, ఏదైనా చెబితే దేవుడు చెప్పాలి. అందుకే అన్నాడు, కలగబోవునదేదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు, నడులు చనిపోయిన తర్వాత. అంటే చనిపోయిన తర్వాత అంటే మరణం, అంటే ఆత్మ శరీరం నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు? ఎవరు చెప్పగలరండి? మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పలేరు. ఇక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడని దేవుడు చెప్పాడు తెలుసా? ఇక్కడిక్కడే తిరిగి గాలిలో తిరగడండి, ఇక్కడే గాలిలో తిరిగి ఇక్కడే ఉండిపోయి, ఏమండి కొన్ని దినాలని ఒక పీరు పెడతారండి, అవునా? ఆ దినాల వరకు ఈ ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది అని అంటుంటారండి. అండి, బైబిల్లో ఒక మంచి అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. మనిషి ఈ దేహాన్ని విడిచిపెట్టిన వెళ్ళిపోయిన తర్వాత ఆత్మగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏమైపోతాడో దేవుడు మంచి మాట రాయించాడు. ఒకసారి చదువుకున్న ఈ సందర్భంగా యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమండి, పిల్లలైనటువంటి వారు ఎవరైనా రాసుకోగలిగితే రాసుకోండి, ఎందుకంటే ఈ మాటలు మనకు దొరకవు. మీకు ఎవరికైనా చెప్పాలన్నా కానీ నిజంగా ఆ దెయ్యాన్ని గురించినటువంటి అపోహలు ఈరోజు మొత్తం తుడిచివేయబడతాయి. మొత్తం అసలు ఈ దెయ్యాన్ని గురించిన పూర్తి అవగాహన మీకు వచ్చేస్తుంది. ఇక అసలు దెయ్యాలనే ఉన్నాయా, ఆ చనిపోయినటువంటి దెయ్యాలు ప్రేతాత్మలే మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తారా అనే విషయాలు పూర్తిగా మీకు అర్థమైపోతుంది. కనుక మరలా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా దెయ్యం ఉంది అని అంటే వాడికి మీరు ఈ మాటలన్నీ చెప్పి వాడికి బుద్ధి చెప్పాలి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. ఏమంటే చనిపోయిన వారు ఎంతసేపులో వెళ్ళిపోతారంటండి? ఒక్క క్షణములోనే ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళమునకు ఏమైపోతారు? దిగిపోతారు అని ఉంది. అండి, 3 లోకాలు ఉన్నాయండి. ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు. ఒకటి పరలోకం, రెండవది భూలోకం, తర్వాత పాతాళ లోకం. పరలోకం ఎక్కడుందంటే మనకు పైగా ఉంది, భూమికి పైగా ఉన్నది పరలోకం. ఈ ఆకాశ నక్షత్రాలు ఈ సమూహాలన్నీ దాటిపోయిన తర్వాత ఈ భూమి సూర్యగోళంలో ఉందండి. ఈ సూర్యగోళం అంతా ఎక్కడుందో తెలుసా? మిల్కీ గెలాక్సీ వే అందులో ఉంది. ఈ మిల్కీ గెలాక్సీ ఎందులో ఉందంటే ఆండ్రోమీడా నక్షత్రంలో ఉంది. ఏమంటే ఇలా ఒకదాని మండలాలు ఇలా అన్ని ఒకదానిలో ఈ అంత విశ్వం అంతా దాటిపోయిన తర్వాత అక్కడుందండి పరలోకం. ఆ తర్వాత భూలోకం, మనం నివసించేటువంటి ఈ భూమి. ఇక భూమి మనం ఆకాశంలోకి వెళ్ళి చూసిన తర్వాత ఎలా కనబడుతుందో తెలుసా? ఈ భూమి గుండ్రంగా కనబడుతుంది. ఏమంటే నీటి మీద ఒక బుడగ ఎట్లా కనబడుతుంది? అలా కనబడుతుందండి. ఆ బుడగలో ఒక బిందు ఉందనుకోండి, ఒక బొట్టు బిందు. ఆ చుట్టూన్నదంతా విశ్వం అయితే ఆ మధ్యలో ఉన్నది భూమి. ఇక ఇక్కడ మనం ఏమని చదివాం? చనిపోయిన వారు ఒక్క క్షణములో పాతాళమునకు దిగిపోదురు అని. అంటే పాతాళం ఎక్కడ ఉంది? క్రింద ఉంది. అందుకే దిగిపోదురు అని అన్నాడు. అంటే పైన పరలోకం, మధ్యలో భూలోకం, భూమి కింద ఉన్నది పాతాళ లోకం. అంటే భూమి మీద జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరూ వారి జీవిత కాలం తలరాత అంటారు కదా, వారి ఆయుష్ కాలం తీరిపోయిన తర్వాత ఒక్క క్షణంలో ఎక్కడ ఉండడానికి ఆస్కారం అంటూ లేదు. ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళమునకు దిగిపోదురు. ఇక వారి గురించి మాట్లాడినటువంటి దేవుడు రాయించినటువంటి మరికొన్ని విషయాలు మనం చూడగలిగితే యోబు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఏమండి, దెయ్యాలనగానే చాలా పోకలు ఉంటాయండి. మీకు కూడా చాలా గుర్తొస్తుంటాయి. అరే దెయ్యాలనేవి ఉన్నాయి, చనిపోయిన ఆత్మలు ప్రేతాత్మలు తిరిగి భూమి మీదకి రావటం అంటూ జరగదంటున్నారంటే ఏవేవో గుర్తొస్తుంటాయి. అవన్నీ తేల్చేస్తానండి ఈ సందర్భంగా, అన్ని తేల్చేస్తాను. చదవండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎన్నడును రాడు, అతడు
అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలం అతన్ని మరలా ఏమండి, అతని స్థలము అతన్ని మరలా ఎరుగదు, తిరిగి ఎన్నటికి రాడు అంటే వీళ్ళేంటండి కథలు అల్లేశారు? ఏమండి, మనిషి చెప్పింది నిజమా, దేవుడు చెప్పింది నిజమా? ఎవరు చెప్పింది నమ్మాలి? మీరు ఆలోచించండి. ఎవరు చెప్పింది మనం నమ్మాలి? ఎవరు చెప్పేది నిజం? మనిషి చెప్పేది నిజమా, దేవుడు చెప్పింది నిజమా? దేవుడు చెప్పిందే నిజమవుతుంది. ఎందుకంటే మనల్ని కలిగించింది ఎవరు? మనం మొదటి వర్తమానం విందాం. మనల్ని కలిగించింది ఎవరు? దేవుడు. దేవుడే చెప్పాలి. దేవుడు చెబితేనే మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఈరోజు మనిషి దేవుడు చెప్పింది వినండి, ఇక కథలన్నీ నమ్మేస్తుంటాడండి, కథలన్నీ వినేస్తుంటాడండి. కథలంటేనే కల్పితం. అందుకే వాడు సినిమా తీసేటప్పుడు కూడా ఇందులో ఉన్నటువంటి సన్నివేశాలు, ఇందులో ఉన్నటువంటి పాత్రలు కేవలం కల్పితములు అని అంటారు. అవునా? సినిమా చూసే వాళ్ళందరూ చూసి అయినా అవి చూసి అయ్యో ఎడుతుంటారు, ఏదో బాధపడిపోతుంటారు, ఏదో ఆవేశానికి లోనైపోతుంటారు. ఇక హీరో వాడు తల ఇటు తిప్పగానే వీడు కూడా హెయిర్ అంతా తిరిపేస్తుంటాడు. వాడు చినిపోయిన చొక్క వేసుకోగానే చినిపోయిన ప్యాంట్ వేసుకోగానే వీడు చినిపోయిన ప్యాంట్ వేసుకుంటుంటాడు. అంటే అవన్నీ కల్పిత కథలు. అంటే దానికి ఈరోజు ప్రభావితం అయిపోతున్నారండి యవనస్తులు ఎక్కువ. అవి నిజాలు కావండి, అవి కల్పితం కథలవి. వాస్తవం అంటూ చెప్పాలంటే దేవుడు చెప్పాలి. అది బైబిల్లో మాత్రమే వ్రాయబడిన విషయాలు. అందుకే చనిపోయిన వారు తిరిగి మరలా భూమి మీదకు రారు అని దేవుడు చెప్పాడండి. ఏమంటే చనిపోయిన వారు భూమి రారు, ఇక ఎన్నడూ అతని స్థలము అతని మరలా నెరగదు. చదవండి ఇంకా. కావున నేను నా నోరు మూసుకొనినను. క్షమించండి. యోబు గ్రంథం, ప్రసంగి గ్రంథం మరొక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం నుంచి. బ్రతికియుండు వారిలో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఇండు వారు తమ చతులని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరుగుబడి ఉన్నది, వారి పేరు మరుగుబడి ఉన్నది. అంటే మన పేరు అనేది మరుగున పడిపోతుంది. అంటే మీ ముత్తాతల పేరు మీకు చెప్పండి గుర్తుంటే. ముసలి కూడా ఉన్నారు కదా, మీ ముత్తాతల పేర్లు ఏమని చెప్పండి. పేర్లు గుర్తున్నవండి, మర్చిపోవటమే. 2 తరాలు 3 తరాలు ముందు గుర్తుంటదేమో, ఆ ముందర తరాలు ఎవరు గుర్తుంటారండి. వారి పేరు మరవబడుతుంది. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. పేరు మరవబడి ఉన్నది, వారి పేరు మరవబడి ఉన్నది. వారికి ఏ లాభము కలు. ఏమన్నా చచ్చిపోయిన వారి పేరు మీద ఇగో నీకు 10 కోట్లు ఆస్తిస్తున్నా అంటే ఎవరికి ఉపయోగం అండి? బ్రతికున్నప్పుడు ఒక ముద్దు పెడితే వారికి ఏమన్నా తోడ్పడుతుంది, వారికి ఏమైనా ఆకలి చూస్తుంది. చచ్చిపోయిన తర్వాత వారి కొరకు ఏం చేసినా వారికి ఏ లాభము ఉండదు. ఇంకేమంటున్నాడండి? వారికి ప్రేమింపరు, బాగా పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరిగిన వాటిలో దేని అందు వారికి కన్నప్పటికీ వంతు లేదు. ఏమండి, ఈరోజు మనిషి దెయ్యం అంటే భయభ్రాంతులైపోతున్నాడు. చనిపోయిన వారు అనగానే ఈరోజు మనిషి ఇగో ప్రేతాత్మ ఇక్కడిక్కడ తిరుగుతున్నారు. ఎక్కువ పల్లెటూరులో ఇవన్నీ వినిపిస్తుందండి. ఏంటో అండి ఒక విచిత్రం చెప్పాలంటే, ఈ సిటీలో ఎక్కువ కనపడవండి దెయ్యాలు. ఎక్కడ కనపడుతుంటే ఎక్కువ పల్లెటూరులో కనపడుతుంటాయి. అంటే పల్లెటూర్లు అంటే ఇష్టమేమో ఈ దెయ్యాలకి. ఏమండి, ఎందుకు పల్లెటూరులో ఎక్కువ తిరుగుతుందో తెలుసా? ఎక్కువ అనాగరికులు ఎక్కువ పల్లెటూరులోనే ఉంటారు. ఎక్కువ చదువుకున్న వాడు కాదు, కొంచెం విజ్ఞానం కలిగిన వాడికి ఎక్కువ కనపడదు. అందుకే పల్లెటూరులో ఏది చెప్పినా తొందరగా నమ్మేస్తుంటారు, వెంటనే దాన్ని విశ్వసిస్తూ ఉంటారు. ఇక నిజంగా అండి చాలా మంది మేము చూసామని అంటారండి. ఏమండి, మేము చూసాము, నిజంగా చూసామని అంటుంటాం. ఏమండి, అలా చీకట్లో మీ ఊరికి నుంచి అక్కడి నుంచి ఖాళీ ప్రదేశం కదండి, అలా ఆ ఊరు నుంచి ఈ ఊరికి అలా నడుచుకుంటూ వచ్చారనుకోండి, మధ్యలో ఏదో అరుపులు, ఏదో కేకలు, ఏదో గజ్జల సౌండ్ వినపడినట్టుగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటే ధైర్యం చేసి వచ్చేవాళ్ళు ఈ శబ్దం వినగానే, ఈ అరుపు కేక వినపడగానే ఏం చేస్తారండి? వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఇక వారికి అడుపుకున్న దైవం పేరు లేదంటే ఏదో ఒక పేరు. ఇక క్రైస్తవులు అయితే ఏమనుకుంటారండి? ఈ రక్తమేం తెలియదు, నాకేం లేదంటారు, పరిగెత్తుతుంటారు. వీడు ఏ రక్తమేం తెలియదు, ఈ సాతానా పో అని అంటారు.
ఆయన భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటాడండి. ఏమండి మనిషి ఇలా భయపడడానికి ఒక కారణం కూడా ఉందండి. ఏమండి హైనా అనే ఒక జంతువు ఉందండి. ఏం జంతువు అది? హైనా అనే జంతువు. ఇది రాత్రుల్లో మాత్రం బాగా అరుస్తుందండి. అది అరిచినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒక స్త్రీ నవ్వినట్టుగాను ఏడ్చినట్టుగాను ఉంటుందండి. మీరు మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి చూడండి. హైనా అనే ఒక జంతువు అది రాత్రుల్లో అది అది అరిచినప్పుడు ఎలా ఉంటుందంటే ఏడ్చినట్టుగాను నవ్వినట్టుగాను ఉంటుంది. ఇక అలాంటి జంతువు ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు ఇక ఏడ్చినట్టుగాను నవ్వినట్టుగాను వినపడింది అనుకోండి, ఇక వీరు నిజమే అనుకొని నమ్మేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు. ఏమండి ఇలాంటి అరుపులు కేకలకే మనిషి ఏమైపోతున్నాడు? భయపడిపోతున్నాడు. నిజంగా అసలు దెయ్యాలు అనేవి మనకు కనపడవండి, నిజంగా కనపడవు అసలు. ఇక ఈ దెయ్యాలు కూడా అండి ఆడ దెయ్యాలు ఎక్కువగా ఉంటుంటాయండి. వాటికి కూడా ఏంటంటే తెల్ల చీర మల్లె పూలు పెట్టి అది కూడా అలా తిరుగుతూ వెళ్తున్నట్టుగా కనబడుతుంటుందండి. ఏమంటే దెయ్యాలకి ఏం కలర్స్ నచ్చవండి అండ్ ఒకసారి మీరు ఆలోచించండి. అది కూడా ఆడ దెయ్యాలు ఎక్కువ తెల్ల చీర తెల్ల పూలు బతుకున్నప్పుడు మాత్రం నిజంగా మీరు ఆలోచించండి. ఏ ఆడవాళ్ళైనా కానీ రంగురంగులు బాగా ఇష్టపడతారు కదండి. అన్ని కలర్స్, అందులో ఇంకా మ్యాచింగ్ కూడా బాగా ఎక్కువ కదా. డ్రెస్ ఏది వేసుకుంటే కలర్ చుప్పులు అదే ఉండాలా, చేతికి గాజులు అదే ఉండాలి, గోర్ల పెయింట్ అదే ఉండాలా, లిప్స్టిక్ కూడా దాదాపు అంతే ఉండాలి. అవునా? ఇలా అన్ని మ్యాచింగ్ రోజుకో కలర్ వేసిన కలర్ మళ్ళీ ఒక రోజు వేస్తారండి. అసలు పూటకి కలర్లు మార్చే వాళ్ళు కూడా ఉంటారు. ఏమంటే చనిపోగానే యూనిఫామ్ అండి అది వాళ్ళకి దెయ్యాలకి ఏమన్నా ఒకటే కలరు తెల్ల చీర మల్లె పూలు. ఏమండి దేవుడు మంచి మాట రాయించండి. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో శిష్యులు కూడా అగోద్భుతం అని భయపడ్డారంట. లూకా సువార్త అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పారు. సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుంచి వారు ఇలాగ మాట్లాడుకొనుచుండగా ఆయన వారి మధ్య నిలిచి నీకు సమాధానం కలుగునుగా అంటే వారు మాట్లాడుకుంటున్నారంటే సడన్ గా యేసుక్రీస్తు వారు మధ్యలోకి వచ్చేసి నిలబడ్డారంట. సమాధానం అవునుగాక అని వారితో నేను అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతాన్ని కేకలు వేసేయాలంటండి. సడన్ గా మన మధ్యలో ఎవరో సడన్ గా మధ్యలోకి వచ్చినారు నిజంగా మనం కూడా భయపడతాం కదండి. అవునా? అప్పటికే యేసు మరి ఇంకా చనిపోయాడు, ఇంకా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇంకా లేచిన తర్వాత ఆ సమయంలో వాళ్ళకి కనబడ్డారండి. ఇక అసలు ఉంటుందంటే చనిపోయిన వారు ఎవరైనా కానీ సడన్ గా మధ్యలోకి వచ్చి కనపడ్డారు అనుకోండి, ఏమంటే ఇక్కడ ఒక్కలైనా ఉంటామా? ఒక్కలైనా వాము మన కళ్ళ ముందే పోయి పాతి పెట్టి వచ్చాము, వాడు సడన్ గా కనిపించాడు, నిజంగా దయ్యమై వచ్చాడని మనం ఒక్కలమన్నా ఇక్కడ ఉంటారా అండి? ఏంటి ఎందుకు వచ్చాను ఒక్కడైనా మాట్లాడతారండి? ఎవరు మాట్లాడు పరిగెత్తడమే. ఇక ఆగరా అంటే ఏది ఆగరా ఎందుకుంటమే. ఇక యేసుక్రీస్తు వారండి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయ తిరిగి లేచి వచ్చిన తర్వాత సజీవంగా వారిని కనపరుచుకోవడానికి యేసుక్రీస్తు వారు తిరిగి వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే భూతం అని భయపడితే యేసుక్రీస్తు ఒక విషయాన్ని ఒక నిజమైన వాస్తవాన్ని అక్కడ చెప్పారండి. అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహపడనేలా? నేనే ఆయన అనుటకు నా చేతులు నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతములకుండవు. ఇంకా అండి దెయ్యానికి కాళ్ళు వెనక్కి తిరుగుంటాయంట. వీడు ఇప్పుడు చూసాడు అనండి. అండి రాత్రుల్లో అంట ఎవరైనా కనిపిస్తే వెంటనే ఏం చేయాలి? అగ్గి పెట్టే కాల్చి వెంటనే ఏం చూడాలంట? కాలు చూడాలంట. ఎందుకో దెయ్యానికి మనకు అప్పటికే మనకు అన్ని కథలకి ఇష్టం కదండి. అన్ని మన చెవులు బాగా నురుకుపోయినాయండి, అన్ని బాగా ఫీల్ అయిపోయినాయి. ఇక రాత్రిగా మనిషి కనపడగానే సడన్ గా వాడు ఎవడో అని కాళ్ళు ఇట్లా చూస్తాం. అమ్మ కాళ్ళు వెనకకున్నాయా? దెయ్యమే. అసలు కాళ్ళు ఎందుకు వెనకుంటాయండి? యేసుప్రభు ఏం చెప్పాడు వచ్చారు ఒక వాస్తవాన్ని,
నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతములకుండవు. అంటే మనం చూడాలంటే మాంసము శరీరం ఉన్న వాటినే మనం చూడగలం. అవునా? ఏమంటే ఏమీ లేకుండా ఉట్టి ఆకారం ఒక గాలిని మనం చూడగలుగుతున్నామండి. కాబట్టి దెయ్యం ఎవరికి కనపడదండి. అయినా కానీ దీని మీద ఎన్ని కథలు లేచారండి. కాళ్ళంటే వెనక్కుంటాయంట, అది చూడాలంట, అది చూసిన తర్వాత అది దెయ్యం అని అనుకుంటే. ఏమంటే మనిషి నిజంగా ఎంత అమాయకుడు అంటే అండి, అబద్ధాన్ని అన్నిటిని నమ్మేసి భయపడి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేస్తున్నాడండి. అంటే సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు ఈ సకల విశ్వాన్ని కలిగించి తన పిల్లలుగా ఈ భూమి మీద దేవుని గురించి తెలుసుకొని బ్రతకాలనుకున్నాడు. అబద్ధాలను విని మోసపోవాలని కాదు, వాస్తవాన్ని సత్యాన్ని తెలుసుకొని మనిషి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని కోరుకున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ రాయించాడండి. ఈ రోజు తేలిపోతే మనకన్నీ. ఏమండి నిజంగా చాలా మందికి ఒక అనుభవం ఉంటుందండి. రాత్రిపూట పడుకున్నాక ఏదో ఒక శక్తి మన మీదకి వచ్చేసి మన గొంతు పట్టుకున్నట్టుగా, అవునే మన శ్వాస బయటికి వదలలేనట్టుగా, అరిసిన మాట్లాడాలనుకున్న నోట్లోంచి మాట పెగలనట్టుగా, కదలాలనుకున్నా నడవాలనుకున్నా చేతులు కాళ్ళు కదలనట్టుగా. ఏమంటే ఇక్కడ ఎవరికైనా ఉందండి ఆ అనుభవం? ఉందండి? అందరికి ఉంటుంది కదా, చెప్పరు. ఇప్పుడు పైకెత్తితే వామ్మో నాకు ఏం పట్టింది అనుకుంటున్నారు. అందరికి అనుభవం ఉంటుంది కదండి. ఏదో గొంతు మీదకి వచ్చేసి బలవంతంగా పట్టుకున్నట్టుగా మాట్లాడాలనుకుంటాం. మనం నిద్రలోనే ఇవన్నీ అవునా మాట్లాడాలనుకుంటాం, నోరు తెగలండి. ఏమండి వీటన్నిటికీ నేను ఇప్పుడు కారణాలు చెప్తానండి. అన్నిటికీ ఏమండి బైబిల్ అనేది వాస్తవం, ఇందులో అబద్ధాలు ఉండవు. చాలా మంది అంటే దీన్ని మత గ్రంథంగా ఒక ముద్రేసి పక్కన పెట్టారు, కానీ ఇందులో దేవుడు చెప్పిన ఎన్నో వాస్తవాలు ఉన్నాయండి. ఇవి మనిషి జీవితానికి అవసరమైన మాటలు, మనిషి బ్రతుకుకు అవసరమైన మాటలు. కాబట్టి అలా అనిపిస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, కాబట్టి చెట్లు ఉన్నాయి కదండి, చెట్లు ఉన్నాయి కదా. ఈ చెట్లు పగటి వేళ ఏం చేస్తాయంటే కీరమజన్య సంయోగి క్రియ అని జరుగుతుందండి. అంటే చాలా మంది ఇక్కడ చదువులేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. పిల్లలకు తెలుసు కదండి కిరణజన్య సంయోగి క్రియ అంటే తెలుసు కదండి. తెలుసా? ఏంటంటే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి చెట్లు. ఉదయకాలం పగటి వేళ ఏం చేస్తాయి? ఆహారాన్ని సిద్ధపరచుకునే క్రమంలో ఆక్సిజన్ను వదిలిపెడుతుంటాయండి. ఆక్సిజన్ ఏం చేస్తుంటాయి? వదిలిపెడుతుంటాయి. మనం ప్రాణవాయువు అంటాం కదా, ప్రాణవాయువు ఆక్సిజన్ అంటాం. అవునా? చెట్లు విడిచిపెట్టే ఆక్సిజన్ వల్ల ఈరోజు మనిషి జీవించగలుగుతున్నాడు. అదే చెట్లన్నీ తీసేశారనుకోండి ఆక్సిజన్ తక్కువైపోతుందండి. ఏ చెట్లు లేని ఎడారిలో పోయి చూడండి, అక్కడ ఆక్సిజన్ కోసం చాలా తాపత్రయపడాలి. ఇక చెట్లు ఉదయకాలం ఏం చేస్తుంటే ఆక్సిజన్ విడుదల చేస్తుంటాయి. అదే రాత్రి వేళ ఏం చేస్తాయో తెలుసా? రాత్రి వేళ ఏం చేస్తాయో తెలుసా? శ్వాసక్రియ. మనం కూడా అన్ని గాలి పీల్చుకుని వదిలేస్తుంటాం కదా, అలానే చెట్లు శ్వాసక్రియ జరుగుతుంటాయి. ఏంటంటే ఆ ఉదయకాలము తీసుకున్నటువంటి ఆహారముతో కూడినటువంటి పొద్దున్న ఏం చేస్తుంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ని మొత్తం పీల్చేసుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుంది. ఇక రాత్రి వేళ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ అంతా పీల్చుకొని దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా వదిలేస్తుంది. ఏమంటే చాలా పాతకాలంలో ఎక్కువ ఎక్కడ పడుకునేవాళ్ళు అంటే చెట్ల కింద పడుకునేవాళ్ళు. ఈ ఆక్సిజన్ అంతా పీల్చుకునేసరికి ఏమంటే మనిషికి అవసరమైనది ఏంటో తెలుసా? ప్రాణవాయువు. అవునా? గాలి ఉంటేనే కదండి మనిషి, ఆక్సిజన్ ఉంటేనే కదా ప్రాణవాయువు ఉంటాయి కదా బ్రతికేది. సడన్ గా ఆక్సిజన్ పీల్చుకోగానే ఎలా అనిపిస్తుందండి? ఎలా అనిపిస్తుంది? ఏమంటే అనారోగ్యంతో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం పెడతారో తెలుసా? ఆక్సిజన్. ఎందుకు పెడతారు? ఏమంటే చుట్టూ అంత గాలి ఉన్న వాడికి ఏమన్నదు? ఆక్సిజన్ అందదు. అంటే ప్యూర్ 100% ఆక్సిజన్ వాడికి పెడితే తప్ప, అది కూడా వాడు పీల్చుకోగలిగినటువంటి ఆ ఊపిరితిత్తులు తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటేనే తప్ప లోపలిపోదు. ఎందుకు ఆక్సిజన్ పెడతారో తెలుసా? వాడు బ్రతకాలి, బ్రతకడానికి అవసరమైనది ప్రాణవాయువు ఆక్సిజన్. ఇక రాత్రి సమయంలో ఈ చెట్లన్నీ ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఆక్సిజన్ అంతా పీల్చేసుకుంటుంటుంది అది. ఆ సమయంలో అండి ఎలా ఉంటుందండి నిజంగా మన ఏదో గుండె పట్టేసినట్టుగా అనిపిదండి? అనిపిస్తుందా లేదా? గుండె పట్టేసినట్టుగా. ఆ గాలి సరిపోతే ఏం చేస్తారండి? బాగా పరిగెత్తి చూడండి. అవునా? బాగా పరిగెత్తి బాగా పనిచేసి చూడండి అని గాలి పీల్చుకుంటాం. అవునా? అవునా? ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి నార్మల్గా మనం పీల్చుకునే ఆక్సిజన్ సరిపోదు, చాలా గాలి కావాలి మనకి, చాలా ఆక్సిజన్ కావాలి. అందుకే బాగా పీల్చుకుంటాం. కొంచెం బాగా పీల్చుకున్న తర్వాత కొంచెం నిశ్శబ్దంగా, తర్వాత కుదుట పడిన తర్వాత నార్మల్ స్టేజ్కి వస్తాం.
బాగా టెన్షన్ పడే వాళ్ళకి కూడా అంతే జరుగుతుంటుంది. బాగా టెన్షన్ పడగానే వాడికి కూడా ఏమందదు, బాగా గుడ్డి కొట్టుకుంటుంది. ఆ కొట్టుకునే దానికి కావాల్సినటువంటి సరఫరా ప్రాణవాయువు అందుతూ ఈ రాత్రి వేళ ఏం చేస్తుంటుందంటే ఈ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయటం వలన మనిషికి ఏదో గాలి స్తంభింపజేసినట్టుగా ప్రాణవాయువు తక్కువైపోయి తనకేమనిపిస్తుంది, గుండెల మీద ఏదో బరువెక్కినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కాళ్ళు కదలపాలనుకున్న కదలపలేము, చేతులు కదలపాలన్న ఇది కూడా అనుభవం ఉంటుంది కదండి చాలా మందికి. అవును, కొంతమంది ఏమంటారంటే రాత్రి నాకు దెయ్యం పట్టింది, అది వచ్చేసి నా పీక మీద కూర్చుంది, అసలు నేను కదులుతాం అనుకున్నా కదలలేదు, అరవాలనుకున్నా గట్టిగా అరవాలనుకున్నా కానీ అరవలేదు, పరిగెత్తాలనుకున్నా. కొంతమంది అంటే పక్కనే పడుకుంటారు నిద్రలో, ఇలా చెయ్యి లేపి వాళ్ళని టచ్ చేద్దాం అనుకుంటే టచ్ చేయలేదండి. నిజంగా దీన్ని ఏమంటారో తెలుసా అండి సైన్స్ పరంగా? స్లీపింగ్ పెరాలిసిస్. పెరాలిసిస్ అంటే తెలుసా అండి? పెరాలిసిస్. పక్షవాతం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? పక్షవాతం తెలుసు కదా. పక్షవాతం అంటే ఏంటండి? అన్ని బిగించుకొని ఉంటాయి కదండి, కాళ్ళు చేతులు పడిపోయి, అవునా? మనలాగా ఫ్రీగా ఇలా ఇలా అనగలరా? అనలేదు. కొంచెం లేపంటే లేపలేదు, ఎందుకంటే అవి చచ్చిపోయినట్టుగా ఉంటాయి. అలానే నిద్రలో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎలా ఉంటుందంటే స్లీపింగ్ పెరాలసిస్, నిద్రలో వచ్చేటువంటి పక్షవాతం. అండ్ డాక్టర్లు అడగండి, మీరు వెళ్ళి డాక్టర్లు అడిగితే డాక్టర్లు చెప్తారు, సైన్స్ స్టూడెంట్స్ కూడా తెలుస్తుంది. ఇవి ఈ స్లీపింగ్ పెరాలసిస్ ఏంటంటే పడుకున్నప్పుడు మనల్ని నిద్రలోనే వస్తుంది, అది నిద్రలోనే పోతుందంట. మళ్ళీ ఆ స్లీపింగ్ పెరాలసిస్ కూడా నిద్రలోనే వస్తుంది, మళ్ళీ నిద్రలోనే వెళ్ళిపోతుంది. కాబట్టి రాత్రుల కాలంలో ఈ ఆక్సిజన్ సరిగా అందకపోవటం ఎక్కువ వేస్తున్నారు, ఆక్సిజన్ ఎక్కువ అందకపోవటం వలన, అలానే ఈ స్లీపింగ్ పెరాలసిస్ నిద్రలో రావటం వలన కాళ్ళు కదలకపోవటం, తర్వాత చేతులు కదలకపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఏమండి, మరణించిన వారు దెయ్యాలుగా రాని దేవుడు చెప్పిన నిజమైతే వాస్తవం. మరి ఇవన్నీ అనుభవాలు కదండి అంటే అదంతా కూడా ఏంటంటే ఒకలాంటి సైకలాజికల్ డిజార్డర్ అది. కొంతమందికి ఏమండి కొంతమందికి ఏంటంటే దెయ్యం పట్టినట్టుగా, కొంతమంది ఏమండి మా ఊర్లో అండి దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారండి, వారిని మేము మా గుళ్ళకి తీసుకెళ్ళామండి, మా చర్చి కూడా తీసుకెళ్ళి మా అయ్యగారు కూడా దెయ్యాన్ని వదిలిపెట్టారు. ఇవన్నీ అనుభవాలు కదండి. దెయ్యాలు వదిలిపెట్టే వాళ్ళు లేరా అండి? ఏమండి, దెయ్యాలు పట్టే వాళ్ళు ఉన్నారు, దెయ్యాలు వదిలించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే అసలు ఇక్కడ నుంచి ఒక్కసారి ఆత్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి రాడు, అతని స్థలం అతను ఎరుగదు, భూమి మీద అతనికి ఎలాంటి లాభం అంటూ జరగదని దేవుడు ఎంత క్లియర్గా చెప్పినా, బైబిల్ చదివినా, అందులో క్రైస్తవులు, అందులో బోధకులైన వారు కూడా ఇంత క్లియర్గా వాక్యం ఉన్నా కానీ వీళ్ళేం చేస్తారో తెలుసా అండి? యేసు నామమున దెయ్యాన్ని వెలగొడుతున్న పో అని అంటారండి. అనగానే అది వెళ్ళిపోతుంది. ఇంకొంతమంది ఉన్నారండి, వారు ఏం చేస్తారంటే నీ పేరేంటో చెప్పు అనగానే అది చాలా క్లిప్స్ వేద్దాం అనుకున్నాను, ఇక్కడ నెట్ లేకపోవటం వల్ల నేను దాంట్లో అప్లోడ్ కాలేదు. ఇక ఈ దెయ్యం నీ పేరేంటో చెప్పు అనగానే అదో పలానా వారి పేరు చెప్పేస్తుంటుందండి. నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం కావాలి అనగానే ఇక నాకు ఇక మటన్ పెట్టి నేను తినేసి వెళ్ళిపోతానంట. అంటే కోరికలు తీరక చనిపోయిన వారు దెయ్యాలుగా మారుతారని లోకంలో నానుడు ఉంది కదా, మనం చదువుకున్నాం. వారికి భూమి మీద ఎలాంటి ఇంకా వారికి ఏమీ లాభం ఉండదు, వారు పగబెట్టుకోరు, వారు ప్రేమించరు అని మనం చదువుకున్నాం బైబిల్లో. దేవుడు చెప్పింది వాస్తవం అండి. ఇక ఈ కథలన్నీ విని నమ్మేసి నిజంగా దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నారు అందులో ఎక్కువగా క్రైస్తవులు. కాబట్టి ఇవన్నీ కూడా సినిమాల ప్రభావం, కథల ప్రభావం మనిషి మీద బాగా పడిపోయి దాన్ని అబద్ధమైన కాస్త వాస్తవాన్ని నమ్మేసి భ్రమలో బ్రతికిపోతున్నారు ఈరోజు మనిషి. ఏదో చెప్తున్నారండి, బాగానే ఉంది, మరి బైబిల్లో యేసు ప్రభు దెయ్యాలు ఎల్లగొట్టాడు కదండి అని మీకు అనుమానం రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది కూడా, ఎందుకంటే బైబిల్లో దెయ్యాలు ఎల్లగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ దెయ్యాలేంటి అండ్ ఒక మాట చదువుకుందాం బైబిల్లో నుంచి. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 28వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం క్షమించండి
16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా వినాలండి, ఇవి మళ్ళా దొరకవు ఈ మాటలు మీకు, వాస్తవమైన మాటలు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. ఇక్కడ ఒక సందర్భం జరిగిందండి. దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందంట? సౌలు యొద్ద నుండి వెళ్ళిపోయిందంట. మరి దురాత్మ వచ్చిందంట. ఇది ఎక్కడి నుండి వచ్చింది? మీరు చదివారుగా, మీరు చెప్పండి ఇప్పుడు. యెహోవా యొద్ద నుండి వచ్చిందంట దురాత్మ. ఏమండి, దురాత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే ఇప్పుడు యెహోవా యొద్ద నుండి వచ్చింది. ఏమంటే ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, ఏమండి చనిపోయిన వారు దెయ్యాలుగా మారని మీరే చెప్పారు కదా, మేము కూడా దాన్ని అంగీకరిస్తున్నాం, వెరీ గుడ్, మాకు కూడా నచ్చిందండి. కానీ మరి దెయ్యాలు వస్తున్నాయి కదండి, దెయ్యాలు కూడా పట్టినాయి కదండి అని అనొచ్చు. ఏమంటే చనిపోయిన వారు దెయ్యాలుగా రారని చెప్తున్నాం, కానీ దెయ్యాలు లేవని మేము చెప్పట్లేదండి. అపార్థం చేసుకోవద్దు, దెయ్యాలే లేవని మేము అనట్లే. దెయ్యాలు ఉన్నాయి, ఓకేనా? దెయ్యాలు ఉన్నాయి, కానీ చనిపోయిన మనుషులే, చనిపోయిన ఆత్మలే తిరిగి దెయ్యాలుగా మనం చదువుకున్నాం, చాలా విషయాలు చదువుకున్నాం. చనిపోయిన వారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే అవకాశము లేదు. ఇక దెయ్యాలు లేవంటే దెయ్యాలు ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి అని అంటే, ఇది ఒకప్పుడు దేవుని సమ్ముఖంలో ఉన్న దూతలే, సాతాను. ఇది ఏమైపోయిందంటే దేవుని సింహాసనం కావాలని కోరుకుని, దేవుడు తన పిల్లలకు ఇస్తానన్న సింహాసనం మీద కక్షతో, క్రోధముతో, తనకు దక్కాల్సిన సింహాసనం తను దక్కట్లేదని ఏం చేసిందంటే తనతో పాటు 3 అంతుల దూతలన్నింటినీ తెచ్చేసుకుందండి. అందుకే దేవుని యొద్దకు వెళ్ళే ఒక దూతలు ఉన్నాయి. అంటే చనిపోయిన ఆత్మలు వెళ్ళే దూతలు కావు, ఇవి దెయ్యాలు కావు. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను, ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చాను. అంటే యెహోవా సన్నిధికి వెళ్ళే ఒక దూత ఉంది. ఆ దూత ఎవరు? అపవాది, సాతాను. అది దెయ్యంగా మారింది, అపవాది, ఘట సర్పము. అది ఎక్కడికి వెళ్ళిందంటే యెహోవా సన్నిధికి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు యెహోవా సన్నిధికి వెళ్ళి ఈ దెయ్యాలు ఎక్కడియో తెలుసా? ఒకనాడు దేవుని రాజ్యంలో నుండి భూమి మీదకు పడద్రోయబడిన దెయ్యాలు. ఇవి ఒకప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా పట్టాయండి. అవి ఎందుకు పట్టాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకొని వెళ్ళిపోతాం. కాబట్టి చనిపోయిన వారు దెయ్యాలుగా మారరు, దెయ్యాలుగా తిరిగి రారు అనేది మనకు అర్థమైపోయింది. ఇంకేమైనా డౌట్ ఉందండి అందులో? డౌట్ ఏమైనా ఉందా? మీకు ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు వెంటనే. ఎందుకంటే మేము అది కూడా చెప్పాం, కొంతమందికి రాత్రి వేళలో భయపడినట్టుగా, ఏదో మీదకొచ్చి శక్తి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. దానికి కూడా మీకు కారణాలు చూపించేశాను. ఇక బైబిల్లో దెయ్యాలు ఉన్నాయి, బైబిల్లో దేవుడు చెప్పాడు దెయ్యాలు ఉన్నాయి. అది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుని సన్నిధిలో నుంచి వచ్చింది. ఇది మనకు సౌలు విషయంలో మనం చూసుకున్నాం కదండి. దేవుని సముఖంలో నుంచి, దేవుని యొద్ద నుండి ఒక దెయ్యం వచ్చింది. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా అండి ఆయా సమయంలో కొంతమందికి దెయ్యాలు పట్టాయి. 18 ఏళ్ల నుండి బలహీనపరిచి ఒక దెయ్యం ఒక స్త్రీని పట్టింది కదండి, అవునా? దెయ్యాలు పట్టినాయి. యేసుక్రీస్తు దెయ్యాలు వెళ్ళగొట్టాడు. ఈ దెయ్యాలు వెళ్ళగొట్టినటువంటి ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ఒకసారి ఈ సందర్భంగా చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, ఏమండి దెయ్యముతో పీడింపబడుతున్నామని చూసి యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా. ఈ రోజు దెయ్యం పట్టిన వారిని చర్చికి తీసుకొస్తే పాస్టర్ గారు అమ్మా అని అంటారండి. ఎక్కడ చూసారండి? అనరండి. ఇంకా ఈ దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? జుట్టు పీకుతుంటారండి, అటు ఇటు కొడుతుంటారండి. ఇక చాలా క్లిప్స్ ఉన్నాయి, పెడదాం అనుకున్నాను. ఇక జుట్టు పీకి చెప్పులతో కొట్టడం, కర్రలతో కొట్టడం, బైబిల్తో కొట్టడం. మరొకరు ఉన్నారండి,
నూనె పోసేసి ఇగో ఇది యేసు రక్తం నీ మీద పోస్తున్నా మండిపోతున్నావు అని అంటుంటారు. అది మరి కొంతమంది అయితే లోపల ఉన్నది అని ప్లాస్టిక్ కవర్లు తీసుకొచ్చి దాచిపెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మన క్రైస్తవ ప్రబోధకులు వాళ్ళంతా కూడా. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. 18 ఏళ్ల నుండి బలహీనపరిచేది. ఇవన్నీ యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు ఆయన బోధించేటువంటి సమయంలో ఆయన యేసుక్రీస్తు వారు కూడా దెయ్యాలు వెళ్ళగొట్టారు. ఆ దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు అవి కూడా ఏమైపోయినాయి? వెళ్ళిపోయినాయి. ఏమండి, నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీకేం కావాలని బైబిల్లో ఎక్కడైనా ఒక వచనం చూపించగలండి? అట్లా ఎక్కడ లేవండి. యేసు ప్రభు దగ్గరికి తీసుకురాగానే ఒకే ఒక్కసారి ఆయన చెప్పిన తర్వాత మరలా ఇంకొక మాట అంటూ ఈ చాలా మంది అండి ఏం చేస్తారో తెలుసండి, ఏం పెట్టిన వాళ్ళు ఒక పావు గంట 20 నిమిషాలు పో 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 అంటారు. అది పోను 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 అంటుంది. ఎప్పుడుకో పోతుందండి. అండ్ ఇదంతా కూడా దీనికి కూడా ఒక కారణం ఉందండి. దీనికి కూడా ఒక కారణం ఉంది. అది కూడా చెప్తాను మీకు. ఇక బైబిల్లో మరొక విషయాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు యేసుక్రీస్తు శిష్యులకు చెబుతున్నటువంటి హెచ్చరికలు ఇవి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారు ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభుని వారి వలన ఈ సూచక క్రియ మీకు జరుగును. ఏవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది అది వారికి హాని చేయదు. ఆ రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. ఇవన్నీ ఉన్నాయి కదండి. యేసుక్రీస్తు వారికి చెప్పి ఏమంటున్నారంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి అని అనగానే అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? దెయ్యాలను వెళ్ళగొట్టటం. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాట మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది ఏంటో తెలుసా? సూచక క్రియ. ఏమంటే సూచక క్రియ అనగానే మనకి ఏమర్థం కావాలి? ఏమంటే ఇప్పుడు వర్షం పడుతుంది దానికి ముందు ఏమొస్తాయండి? మేఘాలు అనేవి ఏంటి? వర్షం పడేందుకు సూచక క్రియ. ఇది కూడా అంతే అండి. సూచక క్రియ అనగానే యేసును నమ్మినందుకు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. దెయ్యాలను వెళ్ళగొట్టడం అది కూడా యేసుక్రీస్తు వారు ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? శిష్యులకు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత అపోస్తలులకు ఇచ్చారు. ఏమండి దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది సూచక క్రియ. ఏమంటే ఇది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో జరిగింది. మరి మొదటి శతాబ్దంలో ఈ సూచక క్రియ ఎందుకు దేవుడు జరిగించాడు? ఎందుకు జరిగించుంటాడు? యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు చదువుకుందాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అది ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడి ఉండెను. ఎందుకు జరిగాయో తెలుసా? మొదటి శతాబ్దంలో ఈ సూచక క్రియలు దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది యేసు క్రీస్తుని నమ్మాలని, యేసు దేవుని కుమారుడిని విశ్వసించాలని. ఇందుకొరకే దేవుడు ఒకనాడు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇవి దేవుని అనుమతితోనే రావాలి తప్ప ఎవరిని వారిని వచ్చేసి వెళ్ళగొట్టడానికి అవకాశము ఇది మొదటి శతాబ్దంలోనే జరిగినాయి. ఏమంటే ఇప్పుడు దెయ్యాలను వెళ్ళగొట్టి యేసు నమ్మించవలసిన అవసరం ఏమైనా ఉందండి? బైబిల్లో 66 పుస్తకాలుగా దేవుడు పూర్తి చేసి మనకు చేతిలో పెట్టాడు. అవునా? మనం ఇందుకు చదువుకున్నటువంటి మాటలో
31 యేసు దేవుని కుమారుడ క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామముందు విశ్వాసం ఉంచినట్లు. ఇవన్నీ ఎక్కడ రాయబడ్డాయి? గ్రంథంలో రాయబడి. నీ మీద చేయాలన్నా? ఏమంటే మీకు అర్థమవుతుందండి వాక్యం? మీ మీద ప్రయోగం చేయాలన్నా వెళ్ళగా ఇప్పుడు కూడా ఏస్తున్నామో దెయ్యాలు వెళ్ళగొడుతున్నా వెళ్ళిపో అని అనడానికి కాలందా. ఒకప్పుడు ఎందుకు జరిగాయి, అప్పుడు ఎందుకు జరిగాయి అని అంటే, అప్పుడు ఎందుకు జరిగాయి అంటే ఇప్పుడు మనం చదువుకొని ఇందులో రాయబడిన సంగతులను గ్రహించి అవి ఒకనాడు యేసుక్రీస్తు దేవుడిని నమ్మాలని యేసుక్రీస్తు వారి దెయ్యాలను వెళ్ళగొట్టడం అనేది. ఏమండి బైబిల్లో దేవుడు చెప్పింది వాస్తవం అండి, మనిషి చెప్పేది అబద్ధం. ఏమండి అబద్ధాన్ని నమ్ముతామా వాస్తవాన్ని నమ్ముతామా? వాస్తవాన్ని నమ్మాలి. అందుకే వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తమని బైబిల్లో రాయబడ్డది. ఏదో జీవాన్ని సంపాదించుకోవడం కాదు, మీరు వాస్తవమైన జీవమును సంపాదించుకోవడం నిమిత్తము. కాబట్టి దేవుడిచ్చేటువంటి పరలోక రాజ్యం వాస్తవమైనదైతే ఆ వాస్తవమైన జీవాన్ని మీరు సంపాదించుకోవాలంటే ఇవన్నీ కూడా దేవుడు రాయించాడు మన కొరకు. కాబట్టి దెయ్యాలు ఒకప్పుడు ఉన్నాయి, అవి మనుషులను పట్టాయి. అవి మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు వారు వెళ్ళగొట్టారు. ఆ తర్వాత అపోస్తలులు వెళ్ళగొట్టారు. ఆ తర్వాత అపోస్తలైన పౌలు కూడా వెళ్ళగొట్టారు. ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం ఒకసారి చదువుకునే సందర్భంగా. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయాను, దెయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులతో పాటు ప్రకటించి యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద యేసు నామమును ఉచ్చరించుట. ఇక్కడ ఒక సందర్భం జరిగిపోయిందండి. ఏమండి యేసు ప్రభు దెయ్యాలను వెళ్ళగొడితే వెళ్ళిపోయాయి, యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా దెయ్యాలను వెళ్ళగొడితే దెయ్యాలు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అపోస్తలులైన పౌలు గారు ఇవి చేతిగుడ్డలు తగిలినా కానీ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని కొంతమంది చూశారంట అండి. ఇక్కడ యూదులలో కొంతమంది ఏం చేశారంటే ఇవి చేసిన అద్భుతాలన్నీ చూసి ఇక మేము కూడా ఉచ్చారణ చేస్తామని బయలుదేరిపోయారండి. మేము కూడా యేసు నామమున ఉచ్చారణ చేస్తామని బయలుదేరిపోయారు. అప్పుడు ఏం జరిగిందో మనం 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. యూదుడైన కేవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగే చేయుచుండేది. అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును. చూడండి దెయ్యం ఏమంటుందో, యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగుగా ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగతీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయెను. ఏమండి అప్పుడు ఎందుకు జరిగాయో తెలుసా? అప్పుడు ఎందుకు జరిగాయంటే యేసు క్రీస్తు దేవుడని నమ్మాలని, దేవుని మహిమార్థమే జరిగాయి. ఆ తర్వాత ఒకడు వచ్చాడంట, ఇగో యేసు ప్రభు వారికి వెళ్ళగొడితే వెళ్ళిపోతున్నాయి, శిష్యులు వెళ్ళగొట్టినా వెళ్ళిపోతున్నాయి, అపోస్తలులు వెళ్ళగొట్టినా వెళ్ళిపోతున్నాయి, ఇక మేము కూడా ఉచ్చారణ చేస్తున్నాం అనగానే నాకు యేసు ఎవరో తెలుసు, శిష్యులు ఎవరో తెలుసు, అపోస్తలులు ఎవరో తెలుసు, నువ్వెవర్రా అని మీద పడ్డాయంటండి. నువ్వెవర్రా వెళ్ళగొట్టడానికి అంటే ఇది ప్రారంభపు శతాబ్దంలో జరిగాయి. ఆ దెయ్యాలు ప్రేతాత్మలే మనుషుల్ని పట్టవు. ఏమంటే ఇప్పుడు దెయ్యాలు లేవంటే ఉన్నాయి, అవి కనపడవు. కనబడకుండా ఏం చేస్తున్నాయి తెలుసా? మనలను దేవునికి దూరం చేస్తున్నాయి, మనల్ని ప్రభావితం చేస్తుంటాయి, అవి మనల్ని ప్రేరేపిస్తుంటాయి, మనం పాపం చేసేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తుంటాయి అవి. అంటే ఇస్కరియోతు యూదా యేసును అప్పగించేటప్పుడు ఇస్కరియోతు యూదా గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? సాతాను అతన్ని ప్రేరేపించగా ఏం చేశాడంటే రక్షకుడైన యేసుని అమ్మేశాడండి. అంటే సాతాను అపవాది దెయ్యం మనల్ని ఏం చేస్తుందంటే దెయ్యం బట్టి పిచ్చి పిచ్చి చేష్టలు చేయించడం కాదు, పాపము చేసి దేవునికి దూరం అయ్యేటట్టుగా మన హృదయాలను ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ దెయ్యాలు బట్టి పిచ్చి పిచ్చి చేష్టలు చేయటం ఇవన్నీ కూడా ఇవి సైకలాజికల్ డిజార్డర్ అండి.
ఏమండి ఈ మాటలు చెప్పి ముగించేస్తాను. నిజంగా అండి దెయ్యాలు పట్టిన వారు నిజంగా వదిలించేటప్పుడు మనం కూడా చూస్తుంటామండి. దెయ్యాలు తీసుకొచ్చినప్పుడు, దెయ్యాలు వదిలించేటప్పుడు ఆ దెయ్యాలు వారి పేరు కాకుండా మరి ఎవరో పేరు చెప్తుంటాయి. అవునా? మీరు ఎవరు అనగానే ఫలానా ఎల్లయ్య, ఫలానా పుల్లయ్య, ఫలానా ఆ అమ్మ, ఫలానా ఈ అమ్మ అని చెప్తుంటుంది కదండి. నిజంగా అలా చెప్పడానికి గల కారణాలు కూడా ఉన్నాయండి. హిస్టీరియా అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్. హిస్టీరియా ఇదేంటంటే మైండ్లో కొన్ని విషయాలు రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ కూడా మీ మైండ్లో ఏమైపోతున్నాయి? రికార్డ్ అయిపోతున్నాయి కదా, అన్ని మీ మైండ్లో మనసులో ఉండిపోతున్నాయి కదా. ఈ హిస్టీరియా అనే ఈ వ్యాధి, ఇది రోగం అండి. ఇది ఒక రోగం, ఇది ఒక వ్యాధి. ఈ హిస్టీరియా వ్యాధి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఏమండి ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఈ మాటలన్నీ నాలో ఉండిపోయి నా బ్రెయిన్లో కొన్ని రక్తనాళాలు పనిచేయకపోవటం వలన ఎప్పుడో విన్నది, ఎప్పుడో మాట్లాడినవి, ఎప్పుడో నాకు బాగా ఇష్టం ఉన్నవారు వారి గుర్తొస్తుంటాయండి. మనకు గుర్తొస్తుంటాయండి. ఇంకొక సైకలాజికల్ డిజార్డర్ ఏంటంటే స్కిజోఫోనియా. ఏమండి స్కిజోఫోనియా ఇది ఎలా ఉంటుంది అని అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో ఒక సడన్గా పిలిచినట్టుగా ఉంటుంది. అంటే మనకు కూడా ఈ స్కిజోఫీనియా వ్యాధి మనకు కూడా ఉంటుందండి. మీరు బాగా ఆలోచించండి. అంటే ఇప్పుడు అందరికీ ఏముంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదండి, చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి బాగా మనం ఫోన్లు మాట్లాడుతుంటాం, వింటుంటాం, ఫోన్లు మాట్లాడుతుంటాం. సడన్గా ఒక 10 మంది మాట్లాడుకుంటుంటాం, ఫోన్ పక్కనే ఉంటుంది. ఫోన్ మొగదు కానీ మోగినట్టు అనిపిస్తుంది మనకు. ఏమంటే ఈ అనుభవం ఉందా లేదా? సడన్గా నా ఫోన్ మొగలేదు, ఇదే ఇప్పుడే నాకు వినిపించినట్టుగా ఉంది అనిపిస్తుంది. సడన్గా మీరు ఇంట్లో ఉండి ఏదో మాట్లాడుకుంటుంటారు, లేదంటే చదువుకుంటుంటారు, ఏదో మామూలుగా కూర్చుంటారు. ఏంటమ్మా పిలిచేవేంటి అని అంటుంటారు. నేనేం పిలవలేదని, లేదు పిలిచినట్టు అనిపించింది మమ్మీ అని అంటుంటారు పిల్లలు. ఎవరో ఏంటమ్మా నన్ను పిలిచావా, ఏమన్నా పిలిచావా నన్ను అంటే ఇదంతా ఏంటంటే ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇదంతా కూడా ఇదొక రకమైనటువంటి రోగం. ఏదో మన మనసులో గుర్తుండిపోయి అవి మనల్ని పిలవటం, మనం చెప్పింది చేయటం, ఇవన్నీ. అలానే మరొకటి ఏంటంటే ఎవరో పిలవకపోతే పిలిచినట్టుగా అనిపించటం. ఏమండి ఒకసారి ఇట్లా కూర్చున్నప్పుడు సడన్గా మనం ఏదో చదువుతూ ఉంటామండి, ఎవరో అట్లా పోయినట్టుగా అనిపిస్తుంటుంది. అమ్మని పిలిచి ఎవరమ్మా ఇటు పోయారంటే ఎవరు పోలేదే అని అంటది అమ్మ. ఎవరు పోకపోతే నాకు పోయినట్టు అనిపించిందే, అదే స్కిజోఫీనియా అంటే. ఇది ఒక రకమైనటువంటి రోగమే తప్ప మనుషులను దెయ్యాలు పట్టి గలిబిలి అనేవి మనిషిని ఏం చేస్తాయి తెలుసా? ఈ దెయ్యాలు ప్రేరేపించి దేవునికి దూరం చేస్తుంటది, పాపం చేసేటట్టుగా ప్రేరేపిస్తుంటది, పాపం చేసి దేవునికి దూరం. ఎందుకంటే పరిశుద్ధులకు మాత్రమే దేవుని రాజ్యంలో స్థానం ఉంది. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉంటాం అసాధ్యం. దేవుని ఎవరు చూడలేరు. అంటే నిన్ను పరిశుద్ధులుగా చేయకుండా చేయటమే సాతాను యొక్క దెయ్యం యొక్క పని. వాడు ఏం చేస్తారంటే దేవుని మాటలను దూరం చేసేస్తుంటుంది. ఏమంటే ఇందాక అన్నయ్య అన్నారు ఒక మాట, ఇదే ఇక్కడే స్వస్థత సభలు పెట్టారనుకోండి, ఏమండి ఇక్కడ అద్భుతములు స్వస్థతలు జరిగించబడును, దెయ్యాలు వదిలించగలంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఖాళీ ఉండదండి. మీరు చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఖాళీ ఉండదు. కానీ వాస్తవమైన విషయాలు మనం చెప్తుంటే వాడు కూడా వాళ్ళు దూరిపోయి ఏం చేస్తున్నారంటే వారి మీటింగ్ నువ్వే వెళ్తాం, అక్కడికి పోతే నీకు ఏం దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ గ్రంథంలోంచి దేవుడు చెప్పిన మాటలన్నీ విప్పతిస్తూ ఉంటే, ఇవన్నీ మాటలను మనం విప్పతిస్తూ ఉంటే ఏమంటే సాతానుడు ఇవన్నీ మన మనసులోకి వెళ్ళిపోయి మనం ఎక్కడ మారిపోతామో అని చాలా మందిని మాటలు వినకుండా చేస్తుంటారు. అన్ని ప్రాంతాల్లో ఇంటండి వారి చేష్టలన్నీ ఇట్లనే ఉంటాయి. ఏదో కొద్ది మంది దేవుని పిల్లలు, దేవుని గురించి తెలుసుకున్నవారు, సత్యాన్ని ఎరిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనుకున్నవారు, ఇలాంటి వారు మాత్రమే కొద్దిగా మీలాంటి వారు దేవుని వాక్యాన్ని విని వాక్యపు వెలుగులో జ్ఞానవంతులయ్యి విజ్ఞానపు కలిగిన వారుగా దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి మీ మనస్సులో ఉన్న పోహాలన్నీ పోయి ఉండాలి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఇవి ఒకలాంటి సైకలాజికల్ డిజార్డర్, వారికి ఒక మానసికమైన రోగం, వారిని కొట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం, నిజంగా చాలా విచిత్రమైన చేష్టలు చేస్తుంటారు. అవి దెయ్యాలు పట్టడం కాదు, దెయ్యాలు అలా చెయ్యవు. అప్పుడు ఆనాటి కాలంలో జరిగిన మనుషుల్ని పట్టడం ఇప్పుడు ఏంటంటే మనుషుల్ని ప్రేరేపిస్తుంటుంది, మనుషులు దేవునికి దూరమయ్యేటట్టుగా చేస్తుంది, పాపం చేసేటట్టుగా ప్రేరేపిస్తుంది, మనం అపరిశుద్ధులుగా, దుర్మార్గులుగా, అనీతిమంతులుగా, అపవిత్రులుగా అయ్యేటట్టుగా చేస్తుంది.
పవిత్రులు కాని వారిగా మనల్ని మారుస్తుంది. కాబట్టి వాని కుతంత్రాలను ఎదిగిన వారిగా సమాజంలోనికి వెళ్ళి ఈ దెయ్యం పట్టడం ఇవన్నీ కూడా అవాస్తవమైనటువంటి సందర్భాలని మీరు చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాను కదండి, అన్ని సైన్స్ పరంగా మీకు అన్ని రుజువు చేసి చూపించాలి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, చనిపోయిన ఆత్మలు దెయ్యాలుగా రారు. ఇది మొట్టమొదటి విషయం. ఓకేనా? చనిపోయిన ఆత్మలు దెయ్యాలుగా రావు. దెయ్యాలు లేవంటే ఉన్నాయి. ఉన్నవి అవి మొదటి శతాబ్ద కాలంలో అనేక మందిని పట్టాయి. అది ఎందుకు పట్టాయి అంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలని. ఆ నమ్మిన విషయాలన్నీ దేవుడు గ్రంథస్థం చేసి ఇందులో రాయించాడు. ఇప్పుడు దెయ్యాలు లేవంటే ఉన్నాయి. అవి మనిషిని అపవిత్రులుగా పాపులుగా మారుస్తుంది తప్ప మనుషుల్ని పట్టి గలిబిలేవనేవి చేయవు. ఎందుకంటే మనుషులు ఇప్పుడు దెయ్యాలు పట్టిన వారిని మీరు పిలిస్తే ఏదో ఒక కోరిక చెప్తుంది, ఏదో ఒక పేరు చెప్తుంది. బైబిల్లో ఏం రాయబడ్డది? వారి పేరు మరవబడుతుంది. వారికి ఎన్నటికి ఇక్కడ స్థలము, వారికి అవకాశము లేదు. వారు పగ పెట్టుకున్నారు, వారు ప్రేమింపరు, వారు అసూయపడరు, వారు ఏమి కోరుకోరు. వారికి ఇక్కడ వంతు లేదు. సున్నికరిగా జరిగే దాంట్లో దేంట్లో కూడా వంతు లేదని బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడ్డది. కనుక మనం జ్ఞానం కలిగిన వారిగా, వివేకం కలిగిన వారిగా మనం దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. ఏమంటే మంత్రాలు, శుద్ధశక్తులు ఇవి కూడా ఉన్నాయి కదండి. అన్ని కాశ్మోరా ఇవన్నీ సినిమాలు వచ్చేసాయి కానీ అన్ని సినిమాలండి, వాస్తవాలు కావండి. అది కల్పితాలు. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు దేవుని గురించి మహాజ్ఞానపు సంగతులు తెలుసుకుని దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.